వలపు బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరిమూవలౌదాం ఏటిలో వేగమా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏం గాయస్ నేనైతే మా టెర్రస్ పైన అయితే ఫుల్ వర్షం పడ్డది గైస్. సో మా టెర్రస్ పైన ఉన్న ఇసుక మొత్తం తడి తడి అయిపోయింది గైస్. మీరు కూడా అంతేనా వర్షాకాలంలో టెర్రస్ మీదకి వెళ్ళి ఇలాగా ఇసుకతో ఆడుకుంటారా గైస్? మా తమ్ముడు ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసారు గైస్ చేయడం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గో టు ద వీడియో. ఈ మట్టు మొత్తం దగ్గర కనుక్కోవాలి, అలాగనే కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అయితే కొన్ని కొంచెం ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో చేస్తున్నానో తెలుసా? నేనైతే ఒక పిట్టగూడు రెడీ చేస్తున్నాను గైస్. పిట్టగూడు సూపర్ రా. అరే కన్నయ్య పిట్టగూడు అట్లా కూడా ఉంటుందా రా వెరైటీగా? అక్క నేను అందరిలాగా ట్రై చేస్తలేను అక్క, వెరైటీ ట్రీస్ సూపర్ ఉంది కానీ పిట్టగూడు మాత్రం. గైస్ నేను ఎన్నో ఐటమ్స్ రెడీ చేసినా గైస్, నేను కూడా చేస్తున్నా గైస్. నేను ఇప్పుడు కేక్ చేస్తున్నా కన్నయ్య. అవునా అక్క? నేను కూడా ఇప్పుడు ఒక కేక్ రెడీ చేస్తాను. నేను 2 స్టెప్స్ కేక్ చేస్తున్నా కన్నయ్య. ఎవరిది మంచిగా ఉంటుందో చూద్దాం అక్క. సరే కన్నయ్య, 2 స్టెప్స్ కేక్ అయితే చేస్తున్నా. అది కూడా చాక్లెట్ కేక్ గైస్. నాకు చాక్లెట్ కేక్ అంటే మస్త్ ఇష్టం. మీకు కూడా ఇష్టమా కన్నయ్య? గైస్ చూడండి గైస్, నేను ఇది 4 రెడీ చేస్తున్నా కేక్స్. ఇప్పుడైతే మా అక్క పిట్టగూడు వస్తుందట, మనమైతే టైల్స్ తీసుకొని వెళ్దాం. సో నేనైతే టైల్స్ తీసుకువెళ్తున్నాను గైస్. ఇదిగో ఒక టైల్స్ తెచ్చాను గైస్. నా బొమ్మలు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, పిట్టగూడు కూడా. ఇక్కడ చూడండి ఫుల్ కలర్ టైల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇవి తీసుకుపోయి మా అక్కకి ఇద్దాం గైస్. సరిపోతాయి ఇంకొన్ని తేవాలి. అరే ఇవేం సరిపోతాయి, ఇంకొన్ని తేపు. సరే అక్క. ఇదిగో అక్క తీసుకో, ఇక్కడ పెట్టా గైస్. ఆల్మోస్ట్ అయితే నా పిట్టగూడు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం చేద్దాం. ఇప్పుడు మా ఇంటికి సిట్ అయితే డిజైన్స్ అయితే ఇస్తున్నాను నేను. అయ్యో నాకు ఈ డిజైన్ కూలిపోయింది, మళ్ళీ వేయాలి. కన్నయ్య చూడండి గైస్, నేను ఒకటి చేసిన అది విరిగిపోయింది గైస్, మళ్ళీ చేయాలి గైస్. ఇప్పుడైతే కరెక్ట్ వస్తుంది చూడండి. నేను చెప్పాను ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. తమ్ముడైతే ఒకసారి ఆడుకొని మా తమ్ముడు వచ్చేసరికి ఫాస్ట్ చేయాలి గైస్, లేకపోతే మళ్ళీ తొక్కేస్తాడు ఇట్లానే.
చూస్తున్నాలే. అరే నీ పిట్ట కూడా మస్తు వస్తుంది నేను హెల్ప్ చేస్తే. ఇంకెక్కువ మట్టి అయ్యు. ఓకే ఓకే గైస్, మా తమ్ముడికి అయితే హెల్ప్ చేస్తున్నాను నేను. గైస్ ఇంకా ఫుల్ అంటే ఫుల్ వేయాలి గైస్, అప్పుడే మన పిట్ట కూడా సూపర్ వస్తుంది. అరే కన్నయ్య, ఇప్పుడు నువ్వు కాలు తీసినావంటే నీ పిట్ట కూడా రెడీ అయిపోతుంది. మెల్లగా తీయురా, మెల్లగా తీయు. ఎంత మంచిగా ఉందో పిట్ట కూడా కదా గైస్. గైస్ మా తమ్ముడి ఇల్లు లోపలికి గైస్, చాలా లోపలికింది. నా ఇక్కడికే ఉంది గైస్, ఇక్కడికి ఉంది. నా పిట్టగోడికి మంచి గైస్. అరే కన్నే, అన్ని నువ్వు నా చీటింగ్ కొడుతున్నావురా. అరే ఏంట్రా ఇది? చీటింగ్ కొడతలే అక్క నేను. రెంచు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నా. అయితే నేను మంచి ఫ్లోరింగ్ వేసిన గైస్. అరే కన్నయ్య, నీ పిట్టగూడు మాత్రం సూపర్ ఉందిరా. గైస్ మా తమ్ముంది అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నా. ఇలా చెట్లు పెట్టుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా గైస్ ఇంటి ముందు. అందుకని ఇదైతే చేస్తున్నాను ఇట్లా. ఇప్పుడు మా తమ్ముడి ఇల్లు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా తమ్ముడి ఇల్లు చూసేసేయండి. రెడీ అయిపోయింది. వావ్, ఎంత మంచిగా ఉందో నా హోమ్ గైస్. ఇదైతే మా ఎంట్రన్స్ గైస్. ఇట్లా వెళ్తే పూలకుండి వస్తాయి గైస్. ఇట్లానే లోపలికి వెళ్ళొచ్చు గైస్. మంచిగా ఉంది కదా నా గూడు. నా గూడు అయితే నేనే కట్టాను గైస్, మంచిగా ఉంది కదా. ఇవైతే మొక్కలు మా అక్కనే నాటింది గైస్. మా అక్క వాళ్ళు ఎంత మంచిగా అయిందో చూసి కదా గైస్. మా ఇల్లు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. అక్క నీ ఇల్లు ఇంకా అయిపోలేదు అక్క, ఇంకెంతసేపు వేస్తావు అక్క, తొందర చెయ్యు. అరే కన్నయ్య, నాది కూడా అయిపోయింది, నేను కూడా చెట్లు పెట్టుకుంటున్నాను. ఓకే అక్క. చూసారా నా ఇంటి చుట్టూ ఎలా డెకరేట్ చేసుకుంటున్నా? ఇది నా గార్డెన్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఫైనల్ గా అయితే నా ఇల్లు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఇంటి చుట్టూ డెకరేషన్ చేశాను. ఇది వచ్చేసి నా చిన్న చిన్న గూడు. నెక్స్ట్ వచ్చి ఇది నా గార్డెన్, నా చిన్న గార్డెన్. ఇక్కడనైతే ఇలా మనం ఇంట్లోకి అయితే వెళ్ళొచ్చు. బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరి మూవలవుదాం. ఏటిలో వేగమా పాటలో రాగమా చిటికెల తాళాలు వేద్దాం. చిన్న బొమ్మరిల్లు చాలా బాగుంది కదా గైస్. ఎవరిల్లు నచ్చిందో కింద కామెంట్ చేయండి. కన్నయ్య, నీకు ఇప్పుడు ఒక గేమ్ చెప్తాను రా. అదేంటంటే ఇప్పుడు ఈ స్టిక్ ని ఈ మట్టి లోపల అయితే పెడతాను, అన్ను కనిపెట్టాలి. అంతేనా? ఈజీగా కనపడుతుంది. అది అంత ఈజీ కాదారా. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఉందో చెప్పురా. ఇక్కడ లేదు. గైస్ నేనైతే ఒకటైనా నేను ఫస్ట్ అటెంప్ట్ లో ఓడిపోయాను కాబట్టి ఇప్పుడు సెకండ్ అటెంప్ట్. గుర్తుకొస్తున్నాయి. ఎక్కడుందో చెప్పురా. ఎదలోతులో ఏ మూలలో అరే కన్నయ్య, నువ్వు ఓడిపోయినావురా. ఎదురించు జ్ఞాపకాలు సెకండ్ అటెంప్ట్ నిద్రలేస్తున్నాయి, సరేరా గైస్, మీరు కూడా మీ ఆట ఆడారా? ఈ ఆటని ఏందో కింద కామెంట్ చేయండి.
గాయస్ మా తమ్ముడికి ఎత్తి పెట్టేసలా గైస్ నేను ఈజీగా గెలుస్తా ఇప్పుడు. గాయస్ మా తమ్ముడికి పెట్టేసలా గైస్ నేను ఈజీగా గెలుస్తా ఇప్పుడు. మా తమ్ముడిని పెట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చేతి పెట్టేద్దాం మనం. కొంబదీసి మా అక్కకి ఇట్లా దొరికింది ఏంది అక్క? నువ్వే విన్నావు అక్క. ఫస్ట్ అటెంప్ట్ లో నేనే విన్నాను గైస్. గేమ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? ఇన్ అవుట్. మా అమ్మ అయితే ఇన్ అవుట్ చెప్తుంది, నేను ఇలా ఇలా దొరుకుతా గైస్. కన్ఫ్యూజ్ చెప్తారు గైస్. నేను ఈ గేమ్ లో కూడా విన్ అవుతానా అవుట్ అవుతానా? సో లెట్స్ చూసేద్దాం. పంతం మీద నాదా హే తడగలే. in out in out out in out in out in out out గైస్ ఈ గేమ్ అయితే నేనే విన్ అయినాను గైస్. గైస్ సెకండ్ అటెంప్ట్ లో నేనే విన్ అయి చూపిస్తా చూడండి. గైస్ ఈసారి కూడా పంతం నాదే గైస్. లేదు గైస్ నేనే విన్ అయితా. గైస్ ఈసారి ఇద్దరం అయినాం గైస్. out in out in out out in out in out in